హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే 60 రోజుల వరకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవా, ప్రభుత్వ ఉద్యోగుల పైన ఒక సమీక్ష కమిటీ, ఐఏఎస్ల కమిటీని ప్రభుత్వం నిన్నటి రోజున వేసింది అని ఒక అబ్స్ట్రాక్ట్ నిన్నటి చూసిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్న విషయం. ఈ 60 రోజులలో ఎలాంటి నోటిఫికేషన్ ఉండవా, నోటిఫికేషన్ రావా, అసలు ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కమిటీ వల్ల నిరుద్యోగులకు లాభమా నష్టమా, ఈ కమిటీని ప్రభుత్వము ఈ టైంలో ఎందుకు నిరుద్యోగుల ముందుకు తీసుకొచ్చింది, ఎందుకు సమాజం ముందుకు తీసుకొచ్చింది, ప్రభుత్వము ఈ కమిటీ వల్ల ఏం చేయబోతుంది, ఈ కమిటీ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు ఈ కమిటీ వల్ల నిరుద్యోగులు మేలు జరిగేనా నష్టం జరిగేనా అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. వీడియో చూసేవాళ్ళు మొదటి నుండి చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది చూడండి, నిన్నటి రోజున ఉద్యోగుల పైన సమీక్ష కమిటీ అని చెప్పేసి వేయడం జరిగింది. తాత్కాలిక ఉద్యోగుల పైన సమీక్ష కమిటీ అని కొన్ని పేపర్ల బ్యానర్ ఐటమ్ ఇచ్చినాయి. కొంతమంది ఏమో కాలయాపన కమిటీలు అవసరమా అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది వర్డ్. అయితే నిజంగా మనం ఇందులో ఎంతవరకు ఈ కమిటీ వల్ల నిరుద్యోగులకు ఉపయోగం ఉంది, ఎంతవరకు ప్రభుత్వము దీన్ని వేయడం వల్ల ప్రభుత్వంకి లాభమా నష్టమా, ప్రభుత్వం ఏం చేయబోతుందంటే అనే విషయాన్ని గమనించినట్లయితే, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు అంటే 2019 ముందు వరకు మనకు 10 జిల్లాలే ఉండేవి. ఇప్పుడు 13 జిల్లాలైనాయి. మనకు రెవెన్యూ డివిజనల్ పెరిగినాయి, కొత్త పోలీస్ స్టేషన్లు పెరిగినాయి, కొత్త ఎక్సైజ్ సబ్ స్టేషన్లు పెరిగినాయి, సివిల్ పోలీసుల కానిస్టేబుల్స్ల రెవెన్యూ మండలాలు పెరగడం వల్ల కొత్త పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా రెవెన్యూ గ్రామాలు పెరిగినాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం అనేది పరిపాలనలో చాలా ఎక్స్టెన్షన్గా, చాలా విస్తృతంగా పరిపాలన కొనసాగుతుంది. అయితే పాలన తగ్గట్టుగా, కొనసాగుతున్న పాలన తగ్గట్టుగా మనకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అసలు అనేది ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రభుత్వానికి ఆలోచన ఎప్పుడు రావాలంటే ఇప్పుడు రావద్దు. రేవంత్ రెడ్డి 2023 సంవత్సరంలో డిసెంబర్లో తను ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానన్నప్పుడు ఈ కమిటీని ఈయన 2024 జనవరి 2024 ఫిబ్రవరిలో వేస్తే బాగుండు. ఇతని యొక్క పాలన కాలము 18 నెలలు గడిచిన తర్వాత ఈ ఆలోచన తీసుకొని ఇప్పుడు వేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే మొన్నటి వరకు మన నిరుద్యోగ సోదరులందరూ కూడా చలో ఇందిరా పార్క్ అనే ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకొని 2 లక్షల ఉద్యోగాలు మాకు కావాలి, కాలయాపన చేయకండి అని చెప్పేసి మనోళ్ళు ఆ విధంగా ధర్నా చేశారు. అదేవిధంగా చలో సెక్రటరేట్, అలో నిరుద్యోగి చలో సెక్రటరేట్ అనే నినాదంతో కూడా వాళ్ళు ముట్టడించే ప్రయత్నం ఉన్న జూలై 4న చేసిండ్రు. ఇవన్నిటిని నిరుద్యోగులు ఇలా చేస్తున్న క్రమంలో నిరుద్యోగులు కింద నిరాశ, నిస్పృహ, అసహనంగా ఉన్న సమయంలో ప్రభుత్వము ఈ విధంగా ఒక కమిటీ వేసి నిజంగా దెబ్బ తగిలిన పుండుకి ఇక కారం రాసినట్టు అయింది. ఇట్లా చేయొద్దు. ప్రభుత్వం ఇది ఎప్పుడు చేయనుండే అంటే, నేను చెప్పిన కదా 2024 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ కమిటీ వేస్తే చాలా బాగుండు. ఈ కమిటీ వేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల ఈ రోజున చాలా భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ వచ్చు. ఇప్పుడు ఈ కమిటీ వేయడం వల్ల 60 రోజులు కాలయాపన జరుగుతుంది. అంటే సమయం ముందర జరుగుతుంది. కాలయాపన అంటే సమయం ముందర జరుగుతుంది. ఈ ఐఏఎస్లు ఏం చేస్తారంటే, ప్రభుత్వంలో 8 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలల్లా, ప్రభుత్వ రంగ సంస్థలల్లా, ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మనకు సింగరేణి క్యాలరీస్, ఆర్టీసీ, ఇలా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలల్లా, మనకు కార్పొరేషన్ సంస్థలల్లా, అదే విధముగా మనకు యూనివర్సిటీలల్లా, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖలల్లా అన్నిట్లల్లా కలిపితే 8 లక్షల పైచులకు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ 8 లక్షల ఉద్యోగులల్లా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, మన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఈ 3,25,000 పైచులకు మంది ఉన్నారు. మళ్ళీ దీనిలో చూసినట్టయితే ఎడిట్ ఉద్యోగులు ఉన్నారు, పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు. ఈ 8 లక్షల ఉద్యోగులల్లా ప్రభుత్వానికి ఎంతమంది పనికొస్తారు, అసలు ఏ డిపార్ట్మెంట్లల్లా సిబ్బంది అధికంగా ఉన్నది, ఏ డిపార్ట్మెంట్ల సిబ్బంది కొరత తక్కువ ఉన్నది, అవసరం ఎక్కడున్నది, అవసరం లేనిది ఎక్కడున్నది. అయితే కొన్ని చోట్ల అవసరానికి మించి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల
ఎంత అవసరం ఉన్నా ఆడ తక్కువ సిబ్బంది కనిపిస్తూ ఉన్నది. దీని కారణంగా అవసరం ఉన్న కాడ ఈ తక్కువ సిబ్బంది ఎక్కడైతే పని చేస్తున్నారో ఎక్కువ సిబ్బంది ఉన్న కాడ ఆ సిబ్బందిని పట్టుకొచ్చి ఇక్కడ సర్దుబాటు చేస్తున్నారు. ఇట్లనే జరుగుతూ ఉన్నది ఈ 9-10 సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణలో. ఇంకోటి, ఈ 8 లక్షల ఉద్యోగులల్లా ప్రభుత్వానికి ఇప్పుడున్న కాలం ప్రకారం, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎంతమంది అవసరం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరము ఉన్న వాళ్ళతో పని చేయించుకుంటే ప్రభుత్వానికి ఉపయోగం. అనవసరంగా ఎక్కువ సిబ్బంది పెట్టుకుంటే ఇక్కడ మనకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న క్యాడరు, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వడం. ఉదాహరణకు అవుట్ సోర్సింగ్ లో కొంతమంది సీనియర్ అసిస్టెంట్లు కూడా జాబ్ చేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్లు కూడా జాబ్ చేస్తున్నారు. అదే విధంగా కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నారు, రికార్డ్ అసిస్టెంట్స్ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ 4 స్థాయిలో చూసినట్టయితే మనకు సీనియర్ అసిస్టెంట్కి ఎక్కువ శాలరీ ఉంటుంది. అయితే ఇట్లా ఈ విధంగా ఎక్కడెక్కడ అవసరం లేని కాడ కూడా ఉద్యోగులు ఉంటారో వాళ్ళని తొలగించే ఆలోచన ప్రభుత్వము ఈ కమిటీ ద్వారా చేస్తున్నది. ఇంకోటి, మనకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు, రాష్ట్ర క్యాడర్ పరిధిలో ఎంతమంది పనిచేస్తున్నారు, అదే విధంగా జోన్ స్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు, అదే విధంగా మల్టీ జోన్ స్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు, అదే విధంగా మండలాలలో ఎంతమంది పనిచేస్తున్నారు, గ్రామాలలో ఎంతమంది పనిచేస్తున్నారని ఈ విధముగా రీఆర్గనైజ్డ్ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడానికి ఈ కమిటీ పనిచేయబోతుంది. అంటే ఉద్యోగులను రీఆర్గనైజ్డ్ అంటే ఇన్ని రోజులు ఆర్గనైజ్డ్ గా వీళ్ళు వర్క్ చేస్తలేరా, సమీకృత వ్యవస్థ రీతిలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తలేరా అంటే అందుకే కదా పని చేస్తలేరని ఇలాంటి కమిటీ వేసారు. చిందర వందర గందరగోళంగా పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదనే రేవంత్ రెడ్డి గమనించి ఈ కమిటీని వేసిండు. కానీ రేవంత్ రెడ్డి అన్న ఈ కమిటీని ఎప్పుడో వేయవలసింది, కానీ చాలా లేటుగా ఆలోచన చేసి ఇప్పుడు ఇవ్వడం వల్ల 60 రోజులలో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి చెప్పారు. 60 రోజుల సమయం అంటే మనకు సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. అరే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తాయో రావో, మన పరిస్థితి ఏంది అని ప్రతి ఒక్కరు బాధపడుతుంటే దానికి తోడుగా నిప్పు మీద ఇగపొందుల కిరసనాయిలో పెట్రోల్ పోసి మంటని బగ్గుమని మండించినట్టు ఈ కమిటీ వచ్చి పడేసరికి నిరుద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు మీరు ఏం చేసినారు, ఇప్పుడే కమిటీ ఎందుకు పట్టుకొచ్చున్నాం అని చెప్పేసి నిరుద్యోగులకు కోపం వస్తుంది. అయితే దీని ద్వారా, ఈ కమిటీ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఈ కమిటీ వల్ల మనకు ఎవ్రీ ఇయర్ రాష్ట్ర స్థాయి ఉద్యోగులు, జోన్ స్థాయి ఉద్యోగులు, అదేవిధంగా జోనల్ స్థాయి ఉద్యోగులు, మల్టీ జోన్ ఉద్యోగులు, అదేవిధంగా మండల స్థాయి ఉద్యోగులు, గ్రామ స్థాయి ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఈ స్థాయిలల్లా ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళు ఎప్పటికప్పుడు డాటాను కంప్యూటరీకరించి ఆ డాటా ప్రకారము ఒక ఉద్యోగి సర్వీసు ఎన్ని రోజులు ఉన్నది, ఆయన ఎప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చిండు, సర్వీస్లో వచ్చినప్పటి నుండి తన కెరియర్ ఎట్లా ఉన్నది, ఆయన ఏ విధమైన వర్క్ చేస్తున్నాడు, ఆయనకి ఎలాంటి మరి రిమార్క్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈయన వర్క్ పనితత్వం బట్టి ఏ విధమైన క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, ఈయనకి ఏమైనా ఛార్జీ మెమోలు ఇష్యూ చేయబడినాయా, ఈయన వర్క్ ఎట్లా ఉన్నదని చూసి తదుపరి ఆయన లైఫ్లో ప్రమోషన్స్కి కూడా రావడానికి అవకాశం ఉన్న వెసులుబాటు ఉన్నదా లేదా అనేది ఆయన ఉద్యోగరీత్యా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పసిగట్టడం కూడా ఈ యొక్క కమిటీలో వీళ్ళు అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నారంట. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే, కొత్త ఉద్యోగులు ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్స్ కోసం మనమైతే నోటిఫికేషన్ కావాలంటున్నాం కదా, ఎక్కడ ఏ స్థాయిలో ఏ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ లేవు అని ప్రతిసారి ప్రభుత్వానికి గుర్తించడం చాలా తలనొప్పిగా ఉన్నదట. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఒక్క క్లిక్తోని ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించడం చాలా కష్టమవుతుందట. ఎప్పుడు చూడు నోటిఫికేషన్స్ కోసము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిగా ఎక్కడన్నా ఒక సమీక్ష జరిగిందంటే ఆ సమీక్షను ప్రధాన కార్యదర్శి గారు, సిఎస్ గారికి కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్, అదేవిధంగా సెక్రటరీస్తో అందరితో జరిగినప్పుడు మీరు తొందరగా ప్రభుత్వంలోని వివిధ శాఖల ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు పంపండి, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పినా కూడా ఈ యొక్క పోస్టులను గుర్తించుడు చాలా జాప్యం జరుగుతుందట.
అసలు ఇట్లా జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏందని గుర్తించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చినాం, వాళ్ళందరినీ కూడా మనం కంప్యూటరైజ్డ్ చేసినాం. కానీ డిపార్ట్మెంట్ల వారీగా ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ చోట్ల పనిచేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేది ఒక వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు ఈ 60 రోజులల్లా తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్లోని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి డాటాను కంప్యూటర్కి ఎక్కించి ఆయన స్థాయి ఏంది, పై స్థాయికి వెళ్ళి కింది స్థాయి వరకు ఉద్యోగులందరినీ కంప్యూటర్కి ఎక్కించి ఆయన ఎప్పుడు రిటైర్ కాబోతున్నాడు, ఆయన క్యాడర్ ఏంది, ఆయన ప్రమోషన్ ఏ స్థాయికి పోబోతున్నాడు అని మొత్తం టోటల్గా కంప్యూటర్కి ఎక్కించి ఎవ్రీ ఇయర్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు గుర్తించబోతున్నాం, ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, ఇప్పుడు కొత్తగా ఎక్కిన రిక్రూట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాత వాళ్ళలో ఎంతమంది రిటైర్మెంట్ దశకు వచ్చిర్రు అని ఇట్లా గుర్తించడానికి ఒక్క క్లిక్తోనే ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న ఖాళీల వ్యవస్థను ఒక్క క్లిక్తోనే గుర్తించడానికి ఈ 60 రోజులలో డాటా సేకరించి ప్రభుత్వానికి సమర్పించాలని ఈ కమిటీ వేసినాము అని ప్రభుత్వం చెబుతుంది. అయితే నిరుద్యోగుల బాధ ఏంటంటే ఇప్పుడు ఇది అవసరమా, ఈ 60 రోజులు కాకుండా ఇంకా తర్వాత అని అంటాను. అయితే నేనేమంటానంటే ఇది అవసరమే, ఇది ఒక పెద్దగా అవసరమే. ఇన్ని రోజులు ఆగిన ఉన్నాం, ఒక 60 రోజులు ఆగలేమా, కానీ ఇది అవసరమే. ఎందుకంటే దీనివల్ల ఖాళీలు అధిక స్థాయిలో బయటపడబోతున్నాయి అని మనం అనుకుంటాం. అధిక స్థాయిలో బయటపడబోతున్నాయి. వీళ్ళు కొండను దొవ్వి మళ్ళీ చిందెలకని చిట్టెలకని పట్టామంటే వీళ్ళ ఈపులు పలుకుతాయి. మళ్ళీ బరాబరి చెప్తున్నా నేను నిరుద్యోగుల పక్షాన. కొండను దొవ్వి చిందెలకను చిట్టెలకను పట్టుడు కాదు, కొండను దొవ్వి మీరు ఏం చేస్తారో చూపించాలి. అంటే ఈ 60 రోజుల కమిటీలా మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉద్యోగులందరినీ కంప్యూటరీకరించి ఒక్క క్లిక్తోనే మనకు 2024 జనవరికి వెళ్ళి 2025 ఏప్రిల్ వరకు ఎన్ని ఖాళీలు వెళ్తాయో బరాబర్ నిరుద్యోగులకు చూపించాలా. నిరుద్యోగులకు చూపించి ఎన్ని గ్రూప్ 1 స్థాయికి మొదలు పెడితే గ్రూప్ 3 క్యాడర్ వరకు మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, డిఎస్సిలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, జీపీఓను మీరు ఎన్ని భర్తీ చేయబోతున్నారు, బీట్ ఆఫీసర్స్ ఎన్ని భర్తీ చేయబోతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి ఒక్క క్లిక్తో నొక్కి నువ్వు రానున్న 2 నెలల తర్వాత నిరుద్యోగులకు చూపించకపోతే బిడ్డ ఇక నీ సంగతి ఇక ఈపు బలగొట్టే కాడికి వస్తుంది నిరుద్యోగులు అందరూ కలిసి 100%. ఎందుకంటే 18 నెలలు ఆగినాం, ఒక 2 నెలలు ఆగలేరా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, 100% ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వం ఈ పంచాయతీని ముందటేసుకుంటే ఇది 60 రోజులు ఈజీగా గడిచిపోతాయి. 60 రోజులే, 60 నెలలు కాదు, 50 నెలలు అయితే మీ అందరూ తెలిసి 5 సంవత్సరాలు టర్మ్ అయిపోతలేదు. 2 నెలలే, 2 నెలలు 60 రోజులు అయిపోతుంది. 100% 2 నెలల తర్వాత వీళ్ళు మనకు 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు చూపించాలి వీళ్ళ లెక్క ప్రకారం. ఇక్కడ ఏమంటాడు, ఆర్థిక వ్యయం ఆర్థికంగా వ్యయం అధికమైతే నాకు అవసరం లేని ఉద్యోగులే చాలా మంది ఉన్నారట. ఈ అవసరం లేని వాళ్ళందరూ తీసేసి క్యాడర్ తగ్గట్టు, స్ట్రెంత్ తగ్గట్టు, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ క్యాడర్ తగ్గట్టు, స్ట్రెంత్ తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకోవాలి. అదనంగా ఉన్న సిబ్బంది, పనికిరాని సిబ్బందిని తీసివేయాలి. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణను గాడిలో పెట్టవచ్చు అంటాడు. 100% రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని రేవంత్ రెడ్డి అని అంటాడు. మార్కెట్కి ఎక్కడ పోయినా ఉప్పు మనకు పెట్టేటోడు ఉప్పు పుడతలేదు, అప్పు పుడతలేదు, పోతే దొంగ లెక్క చూస్తాడు అంటాడు. ఆయన బాధలు ఆయనకుంటే రాజకీయంగా మనకు అవసరం లేదు. కానీ మన నిరుద్యోగులు మనకి ఏం కావాలంటే 2 లక్షల ఉద్యోగాలు 100% కావాలి. ఇంకోటి జీపీఓ గురించి ఒక విషయాన్ని మాట్లాడతాను. జీపీఓ మనకు ఫస్ట్ సారి 9,000 మందికి మాజీ వీఆర్ఏలకు ఎగ్జామ్ పెట్టాడు. మాజీ వీఆర్ఏలకు ఎగ్జామ్ పెడితే 3,000 పైచిలుకు వ్యక్తులు క్వాలిఫై అయ్యారు. దాంట్లో మళ్ళీ ఏంటంటే పాసు ఫెయిల్ లేదు. ఏది వీఆర్ఏలు పాస్ ఫెయిల్ లేదు, జస్ట్ వాడు అనుకున్న మార్కులు, గ్రేస్ మార్కులు పాస్ అయిపోతే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ భూప్రపంచంలో మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగికి డిపార్ట్మెంట్ను మార్చే క్రమంలో ఎక్కడైనా ఎగ్జామ్ పెట్టిర్రా? మీరే చెప్పండి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎగ్జామ్ పెట్టిర్రా? ఒకవేళ పెడితే ఫెయిల్ అయితే, ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిర్రా?
అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆల్రెడీ ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్నాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు, పూర్వ బీఆర్ఓ బీఆర్ఏ. ఆయన మళ్ళా రెవెన్యూ శాఖలకు, మాతృ సంస్థలకు, మాతృ శాఖలకు తీసుకొచ్చేటప్పుడు ఆయనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ పెడితే ఆయన ఫెయిల్ అయితే, ఫెయిల్ అయింది కాదురా అని మన ఇంటికి పంపించి ఆ పాత వ్యవస్థలో, పాత డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తాడో కూర్చోబెట్టక మళ్ళొక్కసారి, అంటే డిగ్రీలో ఒక విద్యార్థి యాన్యువల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే సప్లీ అవకాశం కల్పించినట్టు ఇక్కడ జీపీఓలో పనిచేయడానికి పూర్వ విఆర్ఏలకు విఆర్ఓలకు మళ్ళొక్కసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మళ్ళొక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అంటే మరి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు మరి ఎగ్జామ్ సరిగా మీరు పెట్టలే, మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం అవుతుంది. తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ కరెక్ట్ వాల్యుయేషన్ కరెక్ట్ జరగలే, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టంటే ఎందుకు పెడతావు? అంటే ఇక్కడ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఒక న్యాయం, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో రాసిన నిరుద్యోగునికి ఒక అన్యాయమా? అంటే వాళ్ళది న్యాయంగా కనిపిస్తుంది విఆర్ఓ, పూర్వ విఆర్ఏ అనేది. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో సంవత్సరాలు కష్టపడి చదివినోనికి నిరుద్యోగ అన్యాయం జరుగుతుందంటే నీ కళ్ళకు అసలు కనిపించదు. ఇది వ్యవస్థ. ఎక్కడన్నా ఈ లోకంలో వాడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగిరా బాబు, మనకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోతే మళ్ళా వారికి అవకాశం ఇచ్చి మళ్ళా రాయరా బాబు అని అవకాశం నువ్వు ఇచ్చినావు. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు గ్రూప్ 1 చాలా మందికి అవకాశం లేకుండా చాలా మందికి ఇబ్బందులు అయినాయి, వాళ్ళు మార్కులు వేసే దానివల్ల. మళ్ళీ ఒకసారి రీ ఎగ్జామ్ పెట్టు. గ్రూప్ 2లో చాలా మందికి బబుల్స్ సరిగా చేయలే, కొంతమందికి 12,000 ఓఎంఆర్ షీట్స్ ఇన్వాలిడ్ అయినాయి. మరి వాళ్ళది కూడా ఇన్వాలిడ్ అనేది కూడా వాల్యుయేషన్ చేపియు. గ్రూప్ 3లో కూడా ఇన్వాలిడిటీ తీసుకున్నారు కదా ఓఎంఆర్ షీట్స్, వాళ్ళది కూడా వ్యాలిడిటీ చేపియు. మరి నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు సెకండ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నిరుద్యోగులకు వాళ్ళ పరీక్షలో సెకండ్ ఆప్షన్ ఎందుకు ఇవ్వవు అనేది నా క్వశ్చన్. చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని బాగా షేర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరు, నిరుద్యోగులకు అన్యాయం అయిపోతుంటే కూడా వీళ్ళకి ఎలాంటి కనీసమైన ఫండమెంటల్ రైట్స్ తో కూడిన ఒక్క అవకాశం కూడా దక్కకుండా వీళ్ళని తొక్కి పడేస్తున్నారు నిరుద్యోగులను. ఇట్లా దాపరమైంది వ్యవస్థ. మళ్ళీ జీపీఓల ఎగ్జామ్స్ అట మళ్ళీ జూలైలో పెట్టబోతున్నారట మిత్రులారా. దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్లు కూడా బయటికి రిలీజ్ అయిపోయినాయి. జీపీఓ ఎగ్జామ్ ఉండాలని కొంతమంది, ఏది డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయాలని కొంతమంది జీపీఓ నోటిఫికేషన్ రాదు అంటున్నారు. 100% జీపీఓలు ఎన్ని? 10,954. మనకు ఇక్కడ చూసినట్టయితే మన అంగన్వాడీ పోస్టులని ఒక 15,000 అవుతాయి, 14,000 పైన పైచులకు 15,000. అట్లనే మన వైద్య ఆరోగ్య శాఖలు ఈ మధ్యలో 5,000 పోస్టులు భర్తీకి ఉన్నాయి, ప్రొఫెసర్స్ పోస్టులు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఏమంటాడు, ఆయన ప్రభుత్వం ఏమంటాంది, త్వరలో 30,000 ఉద్యోగాలు, భారీ నోటిఫికేషన్ అంటాడు. ఈ భారీ నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఏవంటే అంగన్వాడీ నుండి వచ్చే 15,000 ఉద్యోగాలు, ఈ 10,000 జీపీఓలు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ 5,000 ప్రొఫెసర్స్ ఉద్యోగాలు, మొత్తం కలిపితే 30,000. వీటినే ఈయన అతి త్వరలో 30,000 ఉద్యోగాలను ఊరిస్తాను. నార్మల్ గా జనరల్ డిగ్రీ చదివినోనికి ఇవి ఎక్కడ కూడా ఎలిజిబుల్ కాదు. నార్మల్ గా జనరల్ డిగ్రీ చదివినోనికి ఈ పోస్టులకు వాడు ఎలిజిబుల్ కాదు, రాయడానికి అవకాశం లేదు. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో దానికి సంబంధించిన అంత మెడిసిన్ చదివి ఉండాలా. ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీ టీచర్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించినవే. ఇక్కడ జీపీఓలు చూసినట్టయితే అన్ని కూడా పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు వాళ్ళకి ఇచ్చి చేతులు దులిపేసుకునే కార్యక్రమం జరగబోతుంది. ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇది జరుగుతుంది. ఎక్కడ చూసినా 2 లక్షల ఉద్యోగాలు అంటాడు, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇయ్యడు. ఇది జరుగుతుంది మిత్రులారా. మీరు ఈ యొక్క విధానాన్ని పసిగట్టండి. ప్రభుత్వము ఈ విధమైన మోసపూరిత ఆలోచనతో ఉన్నది, దాన్ని పసిగట్టండి. కానీ కాలయాపన కట్టి 60 రోజులు తీసుకుంటుంది సమయాన్ని. 60 రోజుల తర్వాత వీళ్ళు నిరుద్యోగులకు ఏం చెప్పబోతున్నారు సమాధానం అనేది వేచి చూద్దాం. ఒకవేళ 60 రోజుల తర్వాత ఒక్క క్లిక్ సిస్టంలా ఎవరు నొక్కాలే, ప్రధాన కార్యదర్శి ఉంటారు కదా మన సిఎస్ అయిన ఆధ్వర్యంలో నాట ఒక క్లిక్ నొక్కుతాడట సిస్టంలా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఉద్యోగుల డాటా మొత్తం స్క్రీన్ మీద పడుతుందట కంప్యూటర్ మానిటర్ పైన. ఏ డిపార్ట్మెంట్లో, రెవెన్యూలో ఎంతమంది ఉన్నారు, మున్సిపల్లో ఎంతమంది ఉన్నారు, హోమ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం లిస్టు పడుతుందట. ఆ లిస్ట్లో ఎవ్రీ ఇయర్ ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు,
ఎంతమంది రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు, ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు, ఎవరికి మెమోస్ వచ్చినాయి, ఎవరు బాధ్యత రహితంగా ఉన్నారు, ఎవరు బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రొఫైల్ మొత్తం ఉంటుందట. దాన్ని బట్టే ఫ్యూచర్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి, ఖాళీలను గుర్తించడానికి ఇక్కడ ఒక సిస్టాన్ని పొందుపరచబోతున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ఐఏఎస్ల కమిటీ నిర్ధారించబోతుందని చెప్పేసి చెప్తున్నారు మిత్రులారా. దీనికోసం మనము 60 days ఆగుదాం. ఆఫ్టర్ 60 days తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఏది అయినా ఏది జరిగినా నిరుద్యోగులు నిబ్బరంగా ఉండండి అయ్యా, 100% నిబ్బరంగా ఉండండి. సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ నిలుచోవచ్చు, సర్పంచులు నిలుచోవచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ నిలుచోండి, పోటీ చేయండి, అధికార పార్టీ పైన విజయ డంక మోగించండి. పొలిటికల్ పవర్ కింద ప్రతిదీ తక్కువేనయ్యా. పొలిటికల్ పవర్ ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు 100%. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.